హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యారాజ్ టాకీస్. ఈరోజు నేను మీ ముందుకి చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేవి తీసుకొచ్చాను. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చి ఏంటంటే కనుక, నువ్వు లావ్ అయ్యావు. మనం జనరల్గా ఎవరినైనా ఎదుటి వ్యక్తులను అంటాం కదా, నువ్వు లావ్ అయ్యావు అనేది. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే యూ బికేమ్ ఫ్యాట్. అదే ఆమె లావు అయ్యింది అంటే కనుక షీ బికేమ్ ఫ్యాట్. ఓకే, అతడు అయితే హీ బికేమ్ ఫ్యాట్. నేను అంటే ఐ బికేమ్ ఫ్యాట్. ఓకే, నేను లావ్ అయ్యాను అంటే. ఈ ముడి విప్పండి. జనరల్గా మనం కిరాణా స్టోర్స్ నుంచి కవర్స్లో గ్రాసరీ ఐటమ్స్ అనేవి తెచ్చుకుంటాము. సో అప్పుడు ఈ ముడి విప్పండి అంటాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే అంటై దిస్ నాట్ ప్లీజ్. అంటై దిస్ నాట్ ప్లీజ్. నాట్ అంటే ముడి అనే అర్థం అన్నమాట. కాస్త టీ తాగడం తగ్గించండి. టీ కాఫీస్ ఎక్కువగా తాగే వాళ్ళని టీ తాగడం తగ్గించండి, కాఫీ తాగడం తగ్గించండి అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే కట్ డౌన్ ఎ లిటిల్ ఆన్ టీ. కట్ డౌన్ ఎ లిటిల్ ఆన్ టీ. అదే కాఫీ అయితే కట్ డౌన్ ఏ కాఫీ కట్ డౌన్ ఏ లిటిల్ ఆన్ కాఫీ. నీకు పిచ్చి పట్టిందా? హ్యావ్ యూ గాన్ నట్స్. నీకు పిచ్చి పట్టిందా అని అడుగుతాం కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే హ్యావ్ యూ గాన్ నట్స్. బాగుంది కదా ఫ్రెండ్స్. హ్యావ్ యూ గాన్ నట్స్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. డోంట్ గెట్ మీ రాంగ్. జనరల్గా మనం ఎదుటి వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోకపోతే కనుక, తప్పుగా అర్థం చేసుకుంటే కనుక ఈ సెంటెన్స్ అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్, అతడికి దెబ్బ ఎలా తగిలింది. హౌ డిడ్ హీ గెట్ హర్ట్. అది నా పొరపాటు. దట్ వాస్ మై మిస్టేక్. దట్ వాస్ మై మిస్టేక్. అతడిని మంచంలో నుండి దించు లేదా ఆమెను మంచంలో నుండి దించు అనడాన్ని ఇంగ్లీష్లో గెట్ హిమ్ ఆఫ్ ద బెడ్. గెట్ హెర్ ఆఫ్ ద బెడ్. హిమ్ అయితే అతడు అని, హెర్ అయితే ఆమెను అనాలన్నమాట. ఓకే, నేను అక్కడ ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ వేర్ దేర్. నేను అక్కడ ఉంటే బాగుండేది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ వేర్ దేర్. అగ్గిపుల్లని ఆర్పేయ్. బ్లోడ్ ద మ్యాచ్. పాలు మరిగాయి. ద మిల్క్ హ్యాస్ బాయిల్డ్. భోజనం వేడి చెయ్యి. హీట్ అప్ ద ఫుడ్. నిన్ను ఎవరైనా కొట్టారా? డిడ్ ఎనీవన్ హిట్ యూ? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను 13 సెంటెన్సెస్ అనేవి మీకు తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు అనే దాన్ని నేను నేర్పించాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.